నిజంగా ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారా, తట్టుకోలేము ఆ ప్రేమని. సో వాడు ఏమన్నాడంటే, నాకు కొత్త ఫిష్ ఏమైనా పెట్టు అని అంటే నేను అన్నాను, ఐ మేక్ షార్క్ అన్నా. ఓ మై గాడ్, యుల్ మేక్ షార్క్ ఫర్ మీ అని అన్నాడు. ఎస్ అని అన్నా. సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారండి. 500 సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్ళే వాళ్ళము వచ్చేసాం. అన్యాయం కదండి, అలా చేయకండి. ఎంత కష్టపడి బిల్డ్ చేసుకున్నాను నేను నా యొక్క సబ్స్క్రైబర్స్ ని. ఎప్పుడు స్మూత్ గా రోడ్డు వెళ్ళదు, మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా వస్తూ ఉంటాయి కదా. అలాంటి సందర్భాలు నాకు వచ్చాయన్నమాట. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. చాలా మంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నందుకు. ఎప్పుడు స్మూత్ గా రోడ్డు వెళ్ళదు, మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా వస్తూ ఉంటాయి కదా. అలాంటి సందర్భాలు నాకు వచ్చాయన్నమాట. నాకు అంటే మా ఇంట్లో. కాకపోతే అందరూ మా నాన్నకి బాగాలేదు అని అనుకుంటున్నారు. లేదండి, మా నాన్న బాగానే ఉన్నారు. దేవుడి దయ వల్ల మమ్మీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అని అన్నానంటే బాగాలేదని ఇంతకు ముందు అని అర్థం. ఏమైంది ఏంటి అన్నది త్వరలో నేను మీకు చెప్తా. ఆ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుని చేస్తా. ఏం జరిగింది అని చెప్పలేదు, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేస్తా. ఓన్లీ బికాజ్ మేబీ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే మీకు షేర్ చేస్తా. ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ లైఫ్కి వస్తూ ఉన్నాం మేమంతా మా ఇంట్లో. గత నెలన్నర తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్కి వస్తున్నాము. అయితే మొన్న పెట్టిన ఎపిసోడ్ ఇంద్రా ఊరెళ్ళిపోయారు అన్న ఎపిసోడ్కి చాలా మంది నాకు నిజంగా ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారా అన్న ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది చూడండి. మనం తట్టుకోలేము ఆ ప్రేమని. అటువంటి ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. ఎందుకునంటే, అందరూ వచ్చేసేసి మా ఇంటికి రా అమ్మ, మేము చూసుకుంటాం, మా ఇంటికి రా అక్క, మేము చూసుకుంటాం, రా తల్లి నువ్వు నా ఇంటికి రా అంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. అంటే నేను ఎప్పుడు అనుకుంటానండి, లైఫ్లో నాకు ఉన్న ఒక్కటే ఒక గోల్. నేను సీరియల్ చేసిన, షో చేసిన, యూట్యూబ్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిన, నేను ఒకటే ఏమనుకుంటానంటే, మనం ఉన్నా లేకపోయినా మన గురించి అట్లీస్ట్ ఒక నలుగురు మనుషుల్ని మనం జీవితంలో సంపాదించుకోగలిగితే అంతకంటే అచీవ్మెంట్ ఏది ఉండదు అన్నది నా ఫీలింగ్ అనమాట. డెఫినెట్గా నేను బిలీవ్ చేస్తా. నేను ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తా. నలుగురు మనతో ఉండాలి అని ఆలోచించుకుంటా. నలుగురు మంచి వ్యక్తులు ఉండాలి అని ఆలోచిస్తా. అయితే ఈ ప్రొసీజర్లో ఏమైందంటే, నెలన్నరలో చాలామంది మనుషుల్ని నన్ను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అందరూ ఏమైందక్క, ఎందుకు నువ్వు రావట్లేదు, ఏమైంది, ఎందుకు నువ్వు వీడియోలు పెట్టట్లేదు, నా వీడియోల మీద మీకు ఉపయోగం ఉందో లేదో నిజంగా నాకు తెలియదండి. నేనేదో కుకింగ్ వీడియో చేసుకుంటా, ఎప్పుడైనా కుదిరితే ఒక వ్లాగ్ పెడతా సరదాగా. అంతకు మించి నాకు రావు, వేరేవి చేయటం కూడా నాకు రాదు. అది మీకు కూడా తెలుసు. ఈ 4 సంవత్సరాల జర్నీలో కుకింగ్ అయితే కాన్ఫిడెంట్గా చేస్తారని మీకు తెలుసు. అయితే ఇంతమందిని నేను సంపాదించుకున్నానా, ఇంతమంది ప్రేమను నేను ఇందులో సంపాదించుకున్నామా అన్న తృప్తి ఉంది చూడండి. అది ఎంత ఇచ్చినా కూడా రాదు అన్నది మాత్రం నేను నేర్చుకున్నా. ఈ ప్రొసీజర్లో చాలా నేర్చుకున్నా. అది మీకు తర్వాత వీడియోస్లో అన్నీ ఒక వీడియోలో చెప్పినా మీకు బోర్ కొడుతుంది. తర్వాత వీడియోస్లో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటా. ఏమో మీ జీవితంలో మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదంటే మీ యొక్క లైఫ్లో ఎక్కడో ఒకక్కడ మీరు కూడా నాలాగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు అన్న ఒక కారణానికి తర్వాత వీడియోస్లో నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్తా. ఓకేనా? అయితే ఈ రోజు ఏంటి అంటే, ఈ నెలన్నర ఏదైతే మన ఇంట్లో జరిగిన చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో హెల్త్ పరంగా, మళ్ళీ మీరు ఏవేవో అనుకోకూడదు, హెల్త్ పరంగా దేవుడి దయ వల్ల టచ్ వుడ్ అన్నీ ఇప్పుడు బాగున్నాయి. దేవుడి దయ వల్ల అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా ముందు కూడా చక్కగా ఉండాలి అనే నేను కోరుకుంటా. అయితే ఈ యొక్క ఇదిలో ఏమైందంటే, మా చెల్లెలు, నా కొడుకు ఆరవ్, అదితి, మా చెల్లెల హస్బెండ్ శ్రీరామ్ అందరు ఇక్కడే ఉన్నారండి 1 మంత్ నుంచి. కాకపోతే ఏంటంటే, మన ఇంటి పరిస్థితులు బాగాలేనప్పుడు మనం పిల్లల్ని కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేము. అయితే నా కొడుకు మీ అందరికీ తెలుసు కదా, హీజ్ 13-year-old బాయ్. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి వీడియోస్లో కనిపించడం ఇష్టమా లేదా, నేను అంత ఫోర్స్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్, ఇది వాళ్ళ ప్రొఫెషన్ కాదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళ పర్మిషన్ ఉంటే ఒక క్లిప్ తీయడానికి ఓకే అంట, కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరిది కూడా లైఫ్లో నేను ఎవరి వీడియోస్ కూడా పర్మిషన్ లేకుండా చెయ్యను. అలాగే నచ్చింది అంటే లాస్ట్లో వాళ్ళు టేస్ట్ చేసేది వీడియో తీసి పెడతా. వాళ్ళు వద్దు అని అంటే పెట్టను. వాళ్ళు ఏమన్నారు అన్నది చెప్తా. ఎవరిని అడ్వాంటేజ్ తీసుకోకూడదు వీడియోస్ పరంగా.
ఆలోచించి చేయాలి, అవతల వాళ్ళ పర్మిషన్ అడగాలి. ఆఖరికి మా తమ్ముడు పెళ్లి వీడియోలు తీసేటప్పుడు కూడా మా తమ్ముడు పర్మిషన్ అడిగాను. ఆ అమ్మాయి అంకిత వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయి పర్మిషన్ కూడా అడిగే అప్పుడు వీడియోలు పెట్టానన్నమాట, మీకు ఓకేనా అని చెప్పేసి. సో ఇది మన పద్ధతి. సో ఈరోజు ఏంటంటే నా కొడుక్కి కొత్త కొత్త ఫిష్ తిన్నామంటే వాడికి చాలా ఇష్టం అనమాట. సో వాడి కోసం ఈరోజు నిన్న వెళ్ళి మణికొండ నుంచి తీసుకొచ్చారనమాట ఈ ఫిష్. ఎదుగోండి, ఈ మీ అందరికీ తెలుసు అనుకుంటా, సొరచేప అనమాట. సో షార్క్ అంటారు కదా, పాల సొర అంటారు. అయితే అక్కడ దొరకదనమాట. ప్లస్ మా చెల్లెలకి రాదు కూడా సొర పెట్టి చేయడం, ఒకవేళ దొరికినా నాకు తెలీదు. సో వాడు ఏమన్నాడంటే నాకు కొత్త ఫిష్ ఏమైనా పెట్టు అని అంటే నేను అన్నాను ఐ మేక్ షార్క్ అన్నా. ఓ మై గాడ్ యుల్ మేక్ షార్క్ ఫర్ మీ అని అన్నాడు. ఎస్ అని అన్నా. సో అందుకని ఏంటంటే వాడికి తీసుకొని వచ్చి అన్ని కడిగి నీట్గా పెట్టుకున్నా. మీ అందరికీ తెలుసు సొరపిట్టు అనేది చాలా చాలా అద్భుతమైన ఒక డిష్. సో ఒకవేళ వాడు తినకపోతే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మళ్ళీ వాడు తినలేదు అనుకోండి మళ్ళీ మనకు బాధ, ఎందుకు వచ్చింది గోలా. అందుకని ఏం చేశానంటే రొయ్యలు కూడా తీసి పెట్టానమాట. సో రొయ్యలు కూడా తీసి పెడితే ఒకవేళ రొయ్యలు కూర చేస్తే వాడు ఒకవేళ ఇది నచ్చకపోతే తినొచ్చు కదా, ఆప్షన్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో రొయ్యలు అండ్ సొరపిట్టు రెండు కూడా చేద్దామని ఫీలింగ్ అని ఈరోజు. వీలైనంత వరకు నేను చూపిస్తా. ఒకవేళ ఈ వీడియోలో క్లారిటీగా నేను చూపించలేకపోతే మీరు మళ్ళీ అడగండి, మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తా. ఓకేనా? చలో, కొంచెం బాధగా ఉంది. ఎందుకునంటే ఈ 1.5 month మనం వీడియోస్ పెట్టకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారండి. అట్లెట్లా వెళ్ళిపోతారు చెప్పండి? 500 సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్ళే వాళ్ళము వెనక్కి వచ్చేసాం అంటే అప్పుడు నాకు అనిపించింది ప్రజలు ఏదన్నా సరే అంటే పబ్లిక్ విల్ ఓన్లీ సీ యూ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ రెగ్యులర్లీ పుట్టింగ్ అ వీడియో. రెగ్యులర్లీ పెట్టకపోతే మనల్ని ఎవడు దేకడం నాకు నిన్ననే చూసుకున్నాను. నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకొని చూస్తే అచ్చంగా 500 మంది వెళ్ళిపోయారండి. అన్యాయం కదండి, అలా చేయకండి. ఎంత కష్టపడి బిల్డ్ చేసుకున్నాను నేను నా యొక్క సబ్స్క్రైబర్స్ని. మరి నేను నెలన్నర రోజులు వీడియోలు పెట్టకపోతే మీరు అలా వెనక్కి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలి అసలుకి? ప్లీజ్ మళ్ళీ వెనక్కి వచ్చేయండి, అందరూ వెనక్కి వచ్చేసేయండి, తొందరగా వెనక్కి వచ్చేసేయండి. మన గురించి రోజు వీడియోలు చేసుకున్నాం, ఓకేనా? సరే, ఊరికి సరదాగా అన్నానండి. కానీ వెళ్ళిపోవడం అయితే వాస్తవమే, అది వాళ్ళ ఇష్టము. ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే వెనక్కి వెళ్ళిపోతారు. కాకపోతే ఫస్ట్ టైం తెలిసింది ఇంతమంది వెళ్ళిపోతారు అని చెప్పి నాకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత గ్యాప్ తీసుకోలేదు కదా, లైట్లే అనుకొని వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. సరే ఓకే, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇట్స్ ఓకే. చాలా వీడియోకి వెళ్ళిపోదాం పరండి. మమ్మీకి టైం టు టైం ఫుడ్ అనేది ఇవ్వాలి. సో అందుకని ఫస్ట్ మా అమ్మ కోసం అని చెప్పేసి మొక్కజొన్న కంకి ఫ్రై చేస్తాను, కాలుస్తున్నా. బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా, సో అందుకని మొక్కజొన్న కంకి కాల్చి తమ్ముడిని పిలిచి ఇచ్చేసాను అనుకోండి, మమ్మీ తింటా ఉంటుంది, ఇదొక నేను వంట చేసుకుంటాను, ఓకేనా? సో మమ్మీ కోసం మొక్కజొన్న కండి కాల్చాను. ఇప్పుడు ఎవరో ఒకరితో కిందకి పంపించేసేస్తా. మీ అందరికి తెలుసు కదా, పైన కిందనే ఉంటామని చెప్పి. సో మమ్మీకి పంపించేస్తే మమ్మీ ఏదో ఒకటి తినాలన్నమాట తన ఈ టైంకి. సో అందుకని ఈ మొక్కజొన్న కండిలా పంపించేస్తే వేడిగా కిందికి వెళ్ళిపోతుంది, ఓకే? సో ఏంటంటే దాని తర్వాత నా పని నేను చేసుకుంటా కామ్గా కదా అని. సో మీ అందరికీ తెలుసు నేను చేప అనేది నిమ్మకాయ అండ్ ఉప్పుతో కడుగుతానని చెప్పి. సో ఇలా చేయటం వలన ఏమవుతుందంటే నీసు అనేది ఎక్కువ ఉండకుండా మనకి ఫిష్ అనేది చాలా బాగుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనము ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసి కలిపి మంచిగా కడుక్కోవాలి, ఓకేనా? ఇదిగోండి ఉప్పు నిమ్మకాయ. దీంతో ఏమైపోతుందంటే దానిలో ఉండే నీసు అవన్నీ పోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సముద్రం చేప అనేది కొంచెం నీసు ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం కొంచెం మంచిగా కడుక్కోవాలి, ఓకే? ఇలా కోస్తారనమాట ముక్కలు, ఇదిగోండి ఇలా కోస్తారు. సో ఇది ఏంటంటే దీన్ని మనము ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు వేసి ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బాయిల్ అవుతుంది. సో ఇట్లాగా మొత్తం ముక్కలన్నీ మనము దీన్ని వేసేసుకుంటాము. చాలా మంది ఇది కూడా అడగచ్చు, సొర ఉడకపెట్టేటప్పుడు వాసన రాగా విన్నారు అని చెప్పేసి. వస్తుందండి, సొర ఉడకపెట్టేటప్పుడు కొంచెం వాసన వస్తుంది. సో మనం ఏంటంటే కొంచెం ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుని అట్లా చేసుకుంటే మనకి వాసన అనేది రాదు. కానీ చేసిన తర్వాత వాసన కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఉడకపెట్టేటప్పుడు ఒకలాగా ఉంటుంది, కడిగేటప్పుడు ఒకలాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము సొరపెట్టి చేసేస్తాం చూడండి,
దాని కంప్లీట్ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అసలు అంత అంటే అంత బాగుంటుంది. అండ్ ఎవరికైనా ఇష్టపడతారండి, అది మాత్రం గ్యారంటీ. ఇలాగా ముక్కలు మునిగే అంత నీళ్ళేసి మనము పొయ్యి మీద పెట్టుకుందాం. ఇక మీద నుంచి అన్నీ మనము సెల్ఫీ వీడియోలే కదండి, కొంచెం టైం పడుతుంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను, అండ్ దాని తర్వాత సాల్ట్. మా మమ్మీకి షెల్ ఫుడ్ ఎలర్జీ అండి, రొయ్యలు పీతలు ఇవి చాలా ఎలర్జీ మమ్మీకి. సో అందుకని మేము మా ఇంట్లో ఎప్పుడు వండేటప్పుడు కూడా ఒకటైనా వండుతాం. ఒకవేళ రెండు కలిపి వండాలంటే దీనికి ఫుల్ మూతలు పెట్టేసేస్తాం. ఇంకొకటి మోస్ట్ సేఫెస్ట్ థింగ్, ఒకటి వండుతాం, స్పూన్లు కలవకుండా ఉంటాయి. ఎందుకంటే మమ్మీకి చాలా ఎలర్జీ వస్తుంది అనమాట. సో ఎవరికైనా ఇలాంటి ఎలర్జీస్ ఉన్నప్పుడు దయచేసి డోంట్ టేక్ ఇట్ లైట్లీ, బికాస్ కొన్నిసార్లు ఇట్ మే టర్న్ ఫేటల్ ఆల్సో. దాని మూలన మనకి చాలా ఆ ఫ్యాటల్ ఎప్పుడైతే అయిపోతుందో ప్రాణం పోయే పని కూడా వస్తుంది అనమాట. సో అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు, నాకు మా చెల్లికి పెళ్ళి అయ్యేంత వరకు, మా తమ్ముడికి పెళ్ళి అయ్యేంత వరకు అసలు ఇప్పటి వరకు మా ఇంట్లో ప్రాన్స్ అనేది వండలేదనమాట. నేను కడుపుతో ఉన్నప్పుడు మమ్మీకి అలర్జీ వచ్చింది. దాని తర్వాత మా తమ్ముడిని కడుపుతో ఉన్నప్పుడు తినిందంట, తర్వాత మళ్ళీ అలర్జీ వచ్చేసిందండి. ఇంకా అంతే, అప్పటి నుంచి మానేసింది అనమాట. సో ఏదైతే మనకి లైఫ్లో ఇలాంటి అలర్జీస్ ఉంటాయో వాటిని మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా, అవి మంచిగా ఉడుకుతాయి. దీని లోపల ఏం చేస్తామంటే చక్కగా మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పెట్టుకుందాం. ఓకేనా? అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోండి. నేను చేసే కొద్దీ మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, రొయ్యలు కడిగి పెట్టుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసేసి ఫిష్ బాయిల్ అవుతుంది, మీకు చూపిస్తా. ఎవరికైనా సరే డీటెయిల్డ్ ఎపిసోడ్ కావాలి, రెసిపీ కావాలనుకుంటే సొరపెట్టు ఆల్రెడీ మనం చేస్తున్నాం. మీరు సర్చ్లో కొడితే ఇమీడియట్గా మీకు సొరపెట్టుది వస్తుంది. టెల్ మై టీమ్ డిస్క్రిప్షన్లో సొరపెట్టు డిస్క్రిప్షన్ కూడా పెట్టమని చెప్తా, సొరపెట్టు లింక్, సో దట్ మీరు ఇమీడియట్గా వెళ్ళి చూడొచ్చు. రొయ్యలు కూడా అఫ్ కోర్స్ అది ఇంకా మనం పెట్టలేదు, సో అది తర్వాత పెట్టుకుందాం. ఓకేనా? సో అదనమాట విషయం. బాయిల్ అవుతుంది. ఈ లోపు ఉల్లిపాయలు అనుకోండి. మనం తీసుకుంది 1.5 కిలో సొరచేప కాబట్టి ఒక 6 ఉల్లిపాయలు. అయితే ఈ 6 ఉల్లిపాయలు ఏంటంటే మన దగ్గర మిక్సీ ఉంది, చాపర్ ఉంది కదా, మనం చాపర్లో వేసేస్తున్నాం. అయితే ఇగోండి, చెయ్యి ఇంత లావున కోసుకున్నాను అనమాట మొన్న పొటాటో కట్ చేసేటప్పుడు. సో ఇది ఇంకా ఫుల్గా ఇలా బెండ్ అవ్వట్లేదు, నా ఫింగర్ ఫుల్గా బెండ్ అవ్వట్లేదు. సో అందుకని ఉల్లిపాయలు చాపర్లో వేసేద్దాం. ఓకేనా? చాలా లేకపోతే నాకు వీడియోలు చేయడం ఎంత కష్టం అంటే ఆయన కెమెరా హ్యాండిల్ చేస్తారు పాపం. ఎంత బిజీగా ఉన్నా నాకు వీడియో కావాలి అని అనుకుంటే వెంటనే ఆ టైం ఎలాగైనా సరే నాకు కేటాయించి తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారనమాట. కాకపోతే ఈసారి అలా కుదరట్లేదు కాబట్టి మనమే చేసుకోవాలి. ఈ పైనది ఖచ్చితంగా తీసేయాలి. ఇలా చాపర్ ఉంది నా దగ్గర, పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ వేసేస్తానమాట. సో మంచిగా అయిపోతుంది. డీటెయిల్డ్ వీడియో సొరపెట్టు కావాలంటే మన ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్ కూడా పెట్టిస్తాను డిస్క్రిప్షన్లో, సో మీరు చూసుకోవచ్చు. మా ఆయన ఉంటే నేను ఇవన్నీ ఎందుకు మిస్ అవుతానంటే, ఇంద్రా ఉంటే అంటాడు, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావే, ఒకసారి చెప్పావు చాలదా అని అంటాడు. సో అలా అనమాట. చాలా మిస్ అవుతున్నాను ఈసారి ఇంద్రాని. ఆఫ్ కోర్స్ ఎవ్రీ టైం మిస్ అవుతా, కాకపోతే ఈసారి ఏంటి అంటే నేను తనకి అసలు టైమే కేటాయించలేకపోయాను. నేను తనకి అసలు ఐ కుడెంట్ గివ్ హిమ్ టైమ్. నేను హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరగడం మూలాన తనకు అస్సలు టైం అనేది ఇవ్వలేకపోయాను. కానీ నిజంగానేనండి, ఒక అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ ఉండడం దేవుడిచ్చిన వరం అనమాట. అండ్ టచ్ వుడ్, నేను చాలా లక్కీ ఈ విషయంలో. ఎందుకునంటే నువ్వెందుకు ఇల్లు పట్టించుకోలేదు అని మా ఆయన నన్ను ఒక్క రోజు కూడా ప్రశ్నించలేదు. నువ్వెందుకు భోజనం వండట్లేదు అని ప్రశ్నించలేదు. ఏది ఉంటే అది తినేసేవాడు, లేకపోతే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకొని తినేసేవాడు, అలా అనమాట. సో ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉండడం అనేది గాడ్ గిఫ్ట్ అండి. అండ్ నాకు నిజంగా నేను ఆ విషయంలో చాలా అంటే చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఒకవేళ సరైన పార్ట్నర్ లేకపోతే నేను మా అమ్మని అంత ప్రశాంతంగా చూసుకోగలనా అండి? మీరు చెప్పండి, అవుతుందా? సో ఎప్పుడూ కూడా ఒక సరైన పార్ట్నర్ లైఫ్లో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఏమైంది మా అమ్మకి అని మీరు ఇప్పుడు అడగద్దు. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో. నాకు ఐ నీడ్ సమ్ టైం అనమాట ప్రాసెస్ అవ్వడానికి నా మైండ్ని. సో కొంచెం టైం కావాలి. ఇప్పుడు కోలుకుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది అమెజాన్లో కొనుక్కున్నానండి 2 years బ్యాక్. మిక్సీ చాలా బాగా పనిచేస్తుంది.
దీనికి ముందు ఏవేవో బ్రాండ్లు కొనుక్కున్నాను కానీ ఈసారి డబ్బు కరెక్ట్గా పెట్టాను అన్నది అర్థమైంది అనమాట నాకు. ఇది చూడండి ఎంత బాగా చాప్ అయిపోయింది చూసారా, ఈజీగా చాప్ అయిపోయింది. మా ఆయన షో August 1 న్యూజెర్సీలో జరుగుతుందనమాట. అఫ్ కోర్స్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా యూట్యూబ్ ఫాలో అయినా ఎక్కడ షో అన్నది తెలిసిపోతుంది. న్యూజెర్సీ వాళ్ళకి ఎవరికైనా సరే టైం ఉంటే తప్పకుండా వెళ్ళి ఇంద్రా ప్రోగ్రామ్ని చూడండి. ఎందుకంటే 3 hours ఒక శివుడి గెటప్లో ఫస్ట్ టైం ఇంద్రా డాన్స్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ అ కంప్లీట్ అధ్యాయాలు అన్నమాట, భగవంతుడికి సంబంధించిన ఘట్టాలు, మొత్తం శివుడికి సంబంధించిన ఘట్టాలు, దక్షయజ్ఞం, తర్వాత గంగా తరంగం అన్నీ అన్నమాట. సో గజాసుర, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు అందరూ వెళ్ళి ఎవరైనా, ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు, సో మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళి చూసిరండి, ఓకేనా. ఎక్కడ అన్నది కూడా నేను పెడతా, మీకు నచ్చితే చూడండి, ఓకేనా. బాయిల్ చేసేసాను, చూడండి ఎంత బాగుందో చక్కగా. ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇలా తీస్తే మీకు స్కిన్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది స్కిన్ అంతా, ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి కనిపిస్తుందా, ఇలాగా స్కిన్ అంతా తీసేస్తామన్నమాట మనం, ఓకే. ఫిష్ కొంచెం చల్లారే లోపు మనం ఏం చేద్దామంటే ప్రాన్స్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను, నూనె వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత పట్టా లవంగా వేసేసి, ఆనియన్స్ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, పసుపు వేసి మంచిగా ఫ్రై చేద్దాం. దీనిలో టొమాటో వేయం మనము, ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి, ఓకేనా. సో డీటెయిల్డ్ రెసిపీ చెప్పాను కదా, తర్వాత అడిగితే తప్పకుండా చేసి చూపిస్తాను. ఇలా నూనె వేసానండి, నూనెలో పట్టా లవంగా వేసా, మరి ఎక్కువ వేయద్దు, అంటే పిల్లలు తింటారు కదా అని నేను కూడా కొంచెం స్పైస్ తక్కువ వేస్తున్నా. దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసేసాను. బాగా ఫ్రై అవ్వాలండి, అస్సలు పచ్చి వాసన అనేది ఉండకూడదు, మంచిగా ఫ్రై అవ్వాలి. పసుపు వేద్దాం, ధనియా పొడి అంటే నేను చిన్న స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అంతే వేసాను అనమాట, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మంచిగా కలపండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంతకంటే అక్కర్లేదు. మంచిగా ఫ్రై అవ్వాలండి, అస్సలు పచ్చి వాసన అనేది ఉండకూడదు. దీంట్లో మనము మూత పెట్టేద్దాం. ఇదిగోండి మూత పెట్టేసేసాము, సిమ్ చేసేసాము. రొయ్యలు కుక్ అవ్వడానికి సేమ్ ఫిష్ లాగా 7 minutes సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో అందుకని మనం తొందరగా రొయ్యలు చేసేసుకుంటే ఆ తర్వాత మనం సొరపెట్టి చేసేసుకుందాం, అయిపోతుంది. సో రొయ్యలు కూర చేసాను, చాలా బాగుంది. ఇదిగోండి మంచిగా కొబ్బరి పాలు వేసి చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సొరపెట్టు అసలు ఎంత బాగుంటుందండి, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి సొరపెట్టు. సరే అసలు ఎంత బాగుందో. నార్మల్గా ఇంద్రా లేనప్పుడు నేను అసలు వంట సరిగ్గా చేసుకోను, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం చేసా. ఐ హోప్ వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో వెళ్ళిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అండ్ ఆరవ్ ఈజ్ ఈటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. వాడు ఇప్పటివరకు ఎప్పుడు కూడా సొరపిట్టు అనేది తినలేదు. సో తినిన తర్వాత వాడు ఏమంటాడు ఏంటి అనేది కూడా కుదిరితే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, ఓకేనా. చాలా కిందికి వెళ్దాం. ఆరవ్ ఫస్ట్ టైం యు ఆర్ హ్యావింగ్ షార్క్, ఎలా ఉంది? వెరీ నైస్. అదితి బోత్ అచ్చా హేనా. సో ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ న్యూ ఫిష్ కదా, ఫస్ట్ టైమా? ఓకే, అదండి నా పిల్లలకి నచ్చింది. సో లెట్ us హోప్ వాళ్ళకి ప్రాన్స్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి.